మరణాత అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నిరంతరము దేవుని కృప మనెల్లరికి తోడైయుండును గాక. నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే, దేవుని మహాకృపను బట్టి కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులను బట్టి ఈ కాలంలో జరుగుతున్నటువంటి, ఈ దినముల్లో జరుగుతున్నటువంటి అనేకమైన విపరీతమైనటువంటి వాదనల గురించి కొన్ని మాటలు మాట్లాడదామని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీ ముందుకు రావటం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులు. ఒక్కోసారి మనం నమ్ముకున్నటువంటి వాళ్ళే మనకు అన్యాయం చేస్తున్నారు. మనం మేలు చేసిన వారే మనకు కీడు చేస్తున్నారు. మనం వాళ్ళకి శ్రేష్టమైనవి మనం చేసి పెడితే వాళ్ళు మనకి అవమానాన్ని, నిందల్ని తీసుకొచ్చి లేనిపోని కట్టుకథలు, కల్లోలాలు అల్లి ప్రతి కుటుంబం మీద, ప్రతి మనిషి మీద వదిలిపెట్టేసి కొన్ని బాణాల వల్లే అపవాది గడికి మిత్రులైపోయి చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే దేవుని వాక్యలేఖనం ఏం సెలవిస్తుందంటే, చూద్దాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో వచనం చూద్దాం, 8వ వచనం. అందుకని దేవుడు అంటాడు, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి వింటున్న వాళ్ళారా, ఈ మనుషుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితులు. భర్త భార్యను నమ్మటానికి వీల్లేదు, భార్య భర్త నమ్మటానికి వీల్లేదు, కన్నబిడ్డలను తల్లిదండ్రులను నమ్మడానికి వీల్లేదు. పరిస్థితులన్నీ ఈరోజు ఎవరు అవుతున్నారో, ఎలా అవుతుందో కూడా తెలియని పరిస్థితిగా ఉంది. కాబట్టి మీకు తెలియపరిచే విషయం ఏంటంటే, ప్రియులారా, ఇంకనూ కూడా మనుషులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అలాగనే చాలా విషయాల్లో చాలా సమస్యలు వచ్చినప్పుడు మా అధికారులు లేకపోతే మా నాయకులు చేస్తారు, మాకు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని కూడా అలా కూడా అనుకోవద్దని దేవుని వాక్యలేఖనం సెలవిస్తుంది. ఆ 9వ వచనం కూడా చూసినట్లయితే కీర్తన 118లో చూడండి, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆ పై వచనం 7వ వచనం ఏంటంటే, 8వ వచనం ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వింటున్నటువంటి మనం ఏంటంటే, మనకి రాజకీయ అండదండలు ఉన్నాయి, నాయకులు